ఇలాంటి శాసనశక్తితో లోకాన్ని నడిపేటువంటి ఆయన కంటే మేధావి మరొకడు లేడు. ఇది తెలుసుకో. తెలివైన వాళ్ళు అంటారే, తెలివికి అర్థమైన తెలివి ఆయన స్వరూపం. అందుకే మేధావి విక్రమక్రమ అన్నారు ఇక్కడ. మేధావి అందుకే నత్వదన్య కవితరో నా మేధయా ధీరతే అని అథర్వేదంలో మంత్రం ఉంది. నీకంటే గొప్ప కవి కానీ నీకంటే మేధావి కానీ లేడయ్యా అని ఒక మాట అన్నారు. సృష్టిలో మేధస్సు అనుకునేది ఈశ్వరుడు యొక్క విభూతి. అది ఆ మాత్రం ప్రసరిస్తే మనకు తెలివి పనిచేస్తుంది. ఈ తెలివంతుడికి అసలు మూలం ఆయన. అందుకే ధన్వీ మేధావి విక్రమక్రమ అని విక్రమీ తర్వాత చెప్పారు ఇక్కడ. అంటే విక్రమక్రమ క్రమశబ్దం వదలట్లేదు, దీని వెనకాల ఒక అనుబంధం ఉంది. అంటే ఈ లోకాన్ని ఆయన విక్రమంటే విశేషముగా ఆక్రమించి నడుపుతున్నాడు. ఆ నడిపేటప్పుడు శాసించి నడుపుతున్నాడు కనుక విశేషంగా ఆక్రమించిన విక్రముడు శాసించిన ధన్వి అయి శాసించగలిగే జ్ఞానం ఆయన స్వరూపం కనుక మేధావి అయ్యాడు అన్నాడు ఇక్కడ. అందుకే ఆ మేధావి కనుకనే ఆయన్ని అతిక్రమించలేకపోయాడు ఎవడు. ఒక రాక్షసుడు బాగా తపస్సు చేశాడు, వాడు పెద్ద సైంటిస్టు. ఆ తపస్సు చేసి ఏమన్నాడంటే, పగలు కానీ రాత్రి కానీ వెలుగు కానీ చీకటి కానీ ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ వీటి చేత నేను చావకూడదున్నాడు. ఎంత మేధావండి ఆయన, భలే తెలివిగా కోరుకున్నాడు కదా. ఇంకొక ఆయన నరవారంలా నలిపేయవచ్చు నేను, అందుకు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నాతో సమానమైన వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, వీళ్ళతోనే ప్రమాదం కదా. అందుకే దేవతల చేత దానవుల చేత శస్త్రాల చేత అస్త్రాల చేత ఇవేవో వరాలు కోరుకున్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఆడవాళ్ళని జయించిన పెద్ద సబ్జెక్టా, ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు అన్నాడు. వాడు మహిషాసురుడు, వీడు రావణాసురుడు. అందుకే రాక్షసుల కోరికలను రీసెర్చ్ చేస్తే అద్భుత విషయాలు వస్తాయండి. ఎంతమంది ఘన రాక్షసులు ఉన్నారు, ఒక్కొక్కడిది ఒక్కొక్క స్ట్రాటజీ. వాడు అప్పుడు మేధావి అనుకున్నాడు, కొంతకాలం చెల్లింది, అవునా లేదు? వాడు మేధాశక్తి కొంతకాలం పనిచేసింది. కానీ వీడు మేధావి అయితే ఆయన మహామేధావి. అందుకే ఈ సృష్టిలో ఉంటే రెండే ఉండాలి, పగలు కానీ రాత్రి కానీ వెలుగు కానీ చీకటి కానీ ప్రాణం, అంతే కదా అనుకున్నాడు. ఈ రెండిటికి మించింది ఒకటి ఉంది, అది చూపించాడు. చూసారు, అది మేధావి అంటే. ఈయన మించినవాడు భగవానుడు. అది ప్రతివాడి మేధాశక్తి నా మేధస్సుతో నడుస్తుంటే రాక్షసులే వాళ్ళందరూ. అందరూ సైంటిస్టులు పుట్టిపోయారు రాక్షస రూపంతో. కనుక ఇది చూసి విర్రవీగడానికి లేదు, వాళ్ళలాగా మట్టి కొట్టుకుపోతాం. నిన్ను మించిన మేధావి అని తెలుసుకో. కనుక మేధావి విక్రమక్రమ, అలాంటి మేధావుడు విక్రముడు క్రముడు.